యాందిరయ్యా యాన్ చేస్తున్నా. హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ స్టార్ ఎంటర్టైన్మెంట్. వచ్చిందండి వయ్యారి. నేనైతే మీ విలేజ్ స్టార్ గీతాంజలి. సో ఈరోజు ఏంటంటే నేను మా బావతోటి ఒక గేమ్ ఆడబోతున్నాను. అదేంటంటే పొడుపు కథలు. మీ అందరికీ తెలిసిందే పొడుపు కథలు అంటే ఏంటో. అయితే మా బావకు ఎంత టాలెంట్ ఉందో చూడడానికి కోసం ఈ గేమ్ అయితే ప్లాన్ చేశాను నేను. సో నేను కొన్ని రాసి పెట్టుకున్నాను ఆల్రెడీ. ఫోన్లో నోట్స్ ఉంటాయి కదా, నోట్స్లో పెట్టుకున్నాను. సో ఇప్పుడు మా బావని పిలిచి ఎంత టాలెంట్ ఉందో చూసేద్దాం. ఎంత టాలెంట్ ఉందో చూసేద్దాం. నాకు గన్నెత్తారా కాల్చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. అప్పటిదాకా మీరు సైలెంట్ ఉండండి గైస్. ఓకే ఓకే. అతని కోసం చైర్ రెడీ చేశాను ముందే. బావా బావా ఇట్రా. ఏం లేదు, తొందర రా, కూర్చో, టైం లేదు బాగా. తొందర డోర్ పెట్టు. కూర్చో చెప్తా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. హాయ్ చెప్పు ఫస్ట్. హాయ్ ఫ్రెండ్స్, నేను తెలుసు కదా విలేజ్ స్టార్ రవితేజ. అంతా తెలిసిలే, వాళ్ళకి తెలియదా కానీ. నీకు టాలెంట్ ఉందా? దేంట్లో? ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. దేంట్లో అయినా అన్నిట్లో అంటే మనిషి అన్నప్పుడు అన్నిట్లలో ఉండాలి. టాలెంట్ అంటేనే అన్నిట్లలో ఉంటే టాలెంట్ అన్నమాట. అబ్బా అంటే గట్ల కాదు. ఇప్పుడు ఒక్క నిమిషం. ఇప్పుడు మనిషి అంటే అన్నిట్లో టాలెంట్ ఉండాలని చెప్పాలంటే ఇప్పుడు నాకు కొన్నిట్లో టాలెంట్ లేదు అంటే ఇప్పుడు నేను మనిషిని కాదన్నట్టు. ఏంటి సార్ అది? అంటే ఇప్పుడు నేను మనిషిని కాదన్నట్టు నిన్ను పడ్డబెట్టి కాదన్నట్టు. అన్నిట్లలో ఉండాలి, అందుకే నేర్చుకోవాలి, ముందు నేర్చుకోవాలి. నువ్వు మనిషి. సరే కానీ చెప్పేది నువ్వు మనిషి. అబ్బా చెప్పేది నువ్వు. వాళ్ళు చూస్తున్నారు అది కానీ లుగ్గడం అది కానీ. అయితే నేను నిన్ను కొన్ని పొడుపు కథలు అడుగుతా, దానికి కరెక్ట్ ఆన్సర్స్ చెప్పాలి నువ్వు. ఏంటి పొడుపు కథలు? పొడుపు కథలు నీకన్నీ తెలుసా పొడుపు కథలు? భూమి మీద ఇన్ని ఉంటే కుప్పలు పొడుపు కథలు అన్నిటికీ తెలుసు. చిన్న చిన్న ఈజీ చెప్తా నేను. నాకు తెలిసిన చెప్తా, తెలియని వాళ్ళు చెప్తారు. సో గాయ్స్ స్టార్ట్ చేస్తా. మా బావ టాలెంట్ చూద్దాం. ఇప్పుడు ఏమన్నాడు, నాకు టాలెంట్ లేదా అని చెప్పి నన్ను గుద్దింది కదా. ఇప్పుడు పొడుపు కథలకు ఆన్సర్ చెప్పిన తర్వాత అప్పుడు చూద్దాం. ఒకసారి ఏమన్నా నేను అట్లా బుద్ధినా అంటే టాలెంట్ లేకపోతే మనిషి కాదా అన్న చూసినావా? అయితే సరే వాళ్ళే చెప్తారు. ఇప్పుడు నీ టాలెంట్ గురించి వాళ్ళు చెప్తారు. నేను చూస్తే ఇప్పుడు నీ టాలెంట్ ఏంటో. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అసలు నేను ఎప్పుడు టెస్ట్ చేయలే మ్యారేజ్ అయినప్పటి నుంచి. ఇప్పుడు చేస్తాను. మరీ ఘోరం చెప్తుంది, ఇంత ఘోరం ఉండద్దు మరి. ఓకే అదే దెబ్బలు ఆడితే వాట్ ఇస్ దిస్? ఫస్ట్ చెప్పన్నా. చెప్పు. ఆకాశంలో అంబు, అంబులో చెంబు, చెంబులో చారడు నీళ్ళు ఉంటాయి. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏంటిది అది? మంచి చెప్పు, అర్థమైందా మీకు ఏమన్నా? గాయస్, ఆకాశంలో అంబులో అంబు. చూసారా, ఉల్టా పల్టా చెప్తుంది మొత్తం. లేదు, నీ కరెక్ట్ చెప్పిన. ఇగో ఆకాశంలో అంబు, అంబులో చెంబు, చెంబులో చారడు నీళ్లు ఉంటాయి. ఏమిటి అది? చారడు నీళ్లు ఉంటాయి. అట్లా చారడు నీళ్ళు అని చెప్పి అట్లా ఉంటాయి చారడు నీళ్లు. ఇప్పుడు చూడకుండా చెప్పు ఒకసారి. ఆకాశంలో అంబు, అంబులో చెంబు, చెంబులో చారడు నీళ్లు ఉంటాయి. అవేంటిది? చారడు అంటే కొన్ని చెంబులో చెంబుల పట్టని నీళ్ళు ఉంటాయి. చెంబులో పట్ట అని చెప్పంటే సింపుల్ క్వశ్చన్ అది. చెప్పనా? చెప్తే నాకేంటి? ఏదో ఒక చెప్తే నాకేంటిది? ఇప్పుడు అంటే నీకు టాలెంట్ ఉన్నట్టు, నీ కింద నేను ఓడిపోయినట్టు. ఇంతకుముందుగా దెబ్బలు తింటామని చెప్పాను అంటే నాకు టాలెంట్ లేదు చెప్పంటే అదంతా కాదు. చెప్పు. ఫస్ట్ క్వశ్చన్ కి ఇంతసేపు చెప్తున్నావు నువ్వు అంటే నీకు తెలియదు అని చెప్పు. సరే. ఆకాశంలో చెంబు, ఆకాశంలో అంబు, అంబులో చెంబు,
చెంబులో చారడు నీళ్లు ఉంటాయి. అవి ఏంటి? అవి ఏంటి? కొబ్బరికాయ. వావ్, కరెక్ట్. టాలెంట్ వల్ల నేను అంటే అది ఎట్లనే చెప్పు. ఆకాశంలో ఆకాశంలో అంబు అంటే మన తాడి రావట్లేదే. కొబ్బరి చెట్టు. ఆ, కొబ్బరి చెట్టు ఆకాశంలో ఉంటుంది. ఉమ్, ఆకాశంలో అంబు ఉమ్. అంటే కొబ్బరికాయ. ఆకాశంలో అంబు అంటేనే తాడి చెట్టు. అంబులో చెంబు. అంబులో చెమ్మ అంటే ఆ చెట్టుకి ఒక అది అదే కొబ్బరికాయ. చెంబు మన ఏమంటారు ఆకాశంలో అంటే ఇప్పుడు కొబ్బరి చెట్టు. కొబ్బరి చెట్టుకి ఒక కాయ అన్నట్టు. అది చెంబు చెంబు అంటే అంటే కాయ. ఉమ్. కాయ అంటే ఆ చెంబులో చారెడు నీళ్లు అంటే ఆ టెంకాయలో కొన్ని నీళ్లు ఉంటాయి కదా, అవి కొన్ని నీళ్ళు అన్నట్టు. ఓకే ఓకే చెప్పింది నేనే మళ్ళీ నాకు ఉల్టా చెప్తుంది. ఓకే వాళ్ళు అయితే చెప్పిరు కదా. ఇంకొకటి నెక్స్ట్, 100 మంది అన్నదమ్ములకు ఒకటే మొలత్రాడు. ఏమిటది? బావా ఏయ్ బాబు లేవ్. ఏమైంది? ఆమె అంటే అయిపోయింది అనుకున్నావు అప్పుడే? అయిపోలే ఇంకా బగ్గున్నాయి ఇంకా నీతోటి. ఉన్నాయా? 100 మంది అన్నదమ్ములకి ఒక్కటే మూలత్రాడు. ఏమిటది? మనం డైలీ వాడతాం. 100 మంది అన్నదమ్ములకు ఒకటే మూలత్రాడు. తాడు. తాడు అంటే త్రాడు కాదు అది. త్రాడు అంటారు, తాడు అంటారు. 100 మంది అన్నదమ్ములకి ఒకటే తాడు. ఒకటే మూలత్రాడు. మనం డైలీ వాడతాం అది. క్లూ కూడా ఇచ్చేసిన. అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మీరు కూడా చెప్పండి గైస్. ఎంత పిస్తుంది మీకు అర్థమవుతుందిలే. మరి క్లూ ఎవరైనా ముందు ఇస్తారా? నాకు కొంచెం క్లూ కావాలి అని చెప్పా అంటే ఇస్తారు ఎవరైనా. ముందే క్లూ ఇచ్చేస్తుంది. అంత పిస్తుంది. సరే చెప్పు, నువ్వు చెప్పు. అంటే నీకు తెలుసో లేదు, మళ్ళీ మనం అడిగితే ఎట్లా అని. 1 minute చెప్తావు. తాడు దేనికి ఉంటుంది? దేని కూడా నాకేం తెలుసు. చెప్పినా కదా, 100 మంది అన్నదమ్ములకు ఒకటే తాడు. ఆ 100 మంది ఉండొచ్చు, 150 మంది ఉండొచ్చు. మొలతాడు కాదు. డైలీ వాడతామని కూడా చెప్పిన. చీపురు. చిప్పు కట్ట. పుల్లల చీపురు. దానికి ఒక తాడు. కరెక్ట్ ఆన్సర్. అవును, మెచ్చుకోండి. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నువ్వు ఎందుకు కొడుకుంటున్నావు? సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. నేను విన్నా. నేను కొట్టాలి కదా. నేను కొట్టలే అని చెప్పేసి నువ్వు కొడుతున్నావు. అది చీపురు కట్ట. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, తైతక్కలాడింది. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మన ఇంటికి వచ్చింది, మన ఇంట్లో తైతక్కలాడుతుంది. ఏంటిది అది? అట్లా ఓళ్ళేరు ఇప్పటి ఉన్నారు. అడవిలో పుట్టిన వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు ఉన్నారు, ఇదొకతే. ఇదొకతే. ఇంట్లో ఉన్నారు అనలే నేను. మనుషుల పేరు మెన్షన్ చేస్తలేను అక్కడ. మనుషులు మనుషులు కాదు. ఇదొక క్లూ. ఈజీ ఇట్లా రాబర్ట్ కోర్స్ మంచిగా మనం మనుషులు కాదు అంటే క్వశ్చన్ ఉంది కదా. అడవిలో పుడుతుందా? అడవిలో పెరుగుతుంది. పిట్ట కాదు. పిట్టలు మన ఇంట్లో కూడా పుడుతున్నాయి. ఈ రోజుల్లో గూడు వేసుకొని గూడులోనే పుడుతున్నాయి. చెప్పలేము. అడవిలో పుట్టి ఇంటికి వచ్చి ఇట్లా 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 ఆడతాయి కదా. కోయా రే కోయ్ కోయ్ కోయా బామారి సందమామా. మరి అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మన ఇంటికి వచ్చింది, తైతక్కలాడుతుంది. ఈ క్వశ్చన్ పాస్. పాసా? ఎన్నో క్వశ్చన్ ఇది? ఎన్నో క్వశ్చన్? క్వశ్చన్ 3. 3 అయితే పాస్. పాసా? తర్వాత నడిపోయినా ఇప్పుడు. లాస్ట్ మళ్ళీ అడుగు, ఒక గుర్తుగా చెప్తా. అట్లున్నది. లేకపోతే నువ్వే చెప్పు. అట్లున్నది. మరి చెప్పేంటి చెప్పు. నువ్వు చెప్పాలి. అన్ని టాలెంట్ లేదు ఇప్పుడు. అది నాకు తెలియదు. నీకు టాలెంట్ లేదా? కట్టే.
కట్టె కూడా కాదు. మట్టి హల్దీ ఫంక్షన్స్ అప్పుడు కూడా యూజ్ చేస్తారు. కట్టేనే దంచేది కదా ఇట్లా ఉంటుంది. దంచేది కదా అంటే దాని పేరు ఏంటి? కాబట్టి ఏమంటారు దాన్ని? కౌ 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 కానీ కాకోరకుండా పోతుందా? కాదు, దాని పేరు మీద వస్తుంది. అంటే నేనైతే రోకలు దంచేది అంటే దుడ్డు, మనం నార్మల్ తెలిసేది దుడ్డు అని చెప్పి అంటాం దాన్ని. ఇక పెద్ద రోలు ఉంటుంది కదా, దాంట్లో ఇట్లా కట్టే లెక్క ఉంటుంది, ఇట్లా ఇట్లా రుబ్బుతారు. అదే కబం. కబం. మరి చెప్పచ్చు కదా. గాయస్ వాళ్ళని చెప్తారు అది. సరే నెక్స్ట్ నెక్స్ట్. అంగట్లో కొంటారు, ముందర పెట్టుకొని ఏడుస్తారు. అంగట్లో కొంటారు, పోనీ గిట్లా చెప్తారు. బయట కొంటారు, ఇంటికి తెచ్చుకొని ఏడుస్తారు. దీనికి 2 ఆన్సర్స్ ఉన్నాయి. నేను చెప్పన్నా, ఈజీ. ఏంట్లా? బయట కొంటాం, ఇంటికి తీసుకొచ్చుకొని ఏడుస్తాం. ఏంటది? పెళ్ళాం. పెళ్ళాం. వేసేసాడు, బాగా వేసేసాడు. అంతేనే, ఇప్పుడు బయట కొనుక్కుంటాం. నన్ను కొనుక్కున్నావు? లేకపోతే నేను నీకు కట్నం ఇచ్చి నిన్ను కొనుక్కున్నావు, నువ్వు నాకు కట్నం ఇచ్చి నువ్వు నన్ను కొనుక్కున్నావు. చెప్పు. అంటే ఒళ్ళు కొనుక్కుంటే ఏముంది? చూసారా గైస్? ఒళ్ళు కొనుక్కుంటే ఏముంది? ఇంకేనా ఇంటికి తీసుకొచ్చుకొని ఏడ్చు అప్పుడు. ఒక్కరోజైనా ఏడిచినావా నేను? ఇప్పుడు మన సిచ్యువేషన్ వచ్చింది మన ఇద్దరి మధ్యన అసలు. మా మగవాళ్ళు ఎట్లుంటుంది తెలుసా? డైరెక్ట్ గా ఉండదు, ఏదో బాత్రూమ్ లో పోయి కూర్చొని ఎడతాం ఏమన్నా, ఏదో బాత్రూమ్ లో పోయి కూర్చొని ఎడతాం ఏమన్నా. బాత్రూమ్ లో ఎడతారా? మహానటి అంట అంట. సరే అది కదా కాదు. పెళ్ళం కాకపోతే బయట కొనుక్కొచ్చుకొని ఇంటికి తీసుకొచ్చి ఏడ్చేది ఏముంటుందప్ప? కారు. కాదు. కార్ని ఇంటికి తీసుకొచ్చుకొని ఎడతారా వాళ్ళన్నా? దాన్ని మెయింటైన్ చేయలేక ఎడతారు కదా కొంతమంది. పింక్. అది లేకుంటే అసలు ఇంట్లో తిండే తినలేము మనం. వీక్లో కూడా మిషన్. ఏడుస్తాం తిండి అంటే ఉల్లిగడ్డ. సంబర పడిపోతుంది ఇప్పుడు. నేను అన్ని కరెక్ట్ చెప్తున్నా, నన్ను అందరు చెప్తుర్రా అని. చెప్పు చెప్పు. ఇంత నా బండి. నేను పాట పాడుతున్నా ఏంది అన్నట్టు చెప్పేదినే. చెప్పు. ఇంత నా బండి, ఇనుపకట్ల బండి, తొక్కితే నా బండి 96 అడుగులు అవుతుంది. దీని క్వశ్చన్ చక్క ఏది వస్తలేదు ఇంకా. నెక్స్ట్ నేను అడుగుతా, అప్పుడేం చెప్తా చూస్తా. నాకు అన్ని తెలుసు, నీళ్ళకే కాదు, ఆలోచించా. చూస్తా మళ్ళీ యూతా వీడియో. నేను చూసుకో, నేనేం అనలేను కదా. ఏమన్నావు? ఇంతింత నా బండి, ఇనుపకట్ల బండి, తొక్కితే నా బండి 96 అమడాలు పోతుంది. అమడాల దూరం పోతా. ఇనుపకట్ల బండి, సైకిల్. ఇంత ఈజీగా లేపినావు ఆన్సర్. ఇనుపకట్ల బండి తొక్కుడు అని చెప్పాను. వాళ్ళని అడిగిరా నేను ఈ క్వశ్చన్? లేదు, తొక్కుడు అన్నా లేదా? తొక్కుడు అంటే కిందేసి తొక్కుతాం కానీ ఇనుపది మళ్ళా 96 ఎంత అమ్మడాలు దూరం పోతుంది అని చెప్పాను కదా. దూరం పోతుంది అని చెప్పంటే తొక్కేది ఇనుపది దూరం పోతుంది అని చెప్పంటే అదే కదా. అయితే సింపుల్ క్వశ్చన్. నిన్న ఆల్రెడీ వాళ్ళు అడిగిరు, అందుకే ఈజీ క్వశ్చన్ ఆన్సర్. నెక్స్ట్ చెప్పలేదు. నెక్స్ట్ తల నుండి పొగ చిమ్ముతుంది, భూతం కాదు. కన్నులు ఎర్రగా ఉంటాయి, కానీ రాక్షసి కాదు. క్వశ్చన్ అయితే ఫుల్ చెప్పండి దాన్ని స్పీడ్గా. తల నుండి పొగ చిమ్ముతుంది, భూతం కాదు. కన్నులు ఎర్రగా ఉండు, కానీ రాక్షసి కాదు.
పాకిపోతుంది కానీ పాము కాదు. ఏంటిది అది? 3 కలిపి ఒక దాంట్లో ఎవరైనా అడుగుతారు, అడుగుతాం. పాకుతుంది అంటే నెత్తికి అంత కలిపి ఒకటే, ఒకదానిదే ఆన్సర్, సపరేట్ సపరేట్ కాదు. ఇప్పుడు ఏంటిది, నెత్తికి పొగలుతారు, ఉమ్, కళ్ళు ఎర్రా ఉంటాయి, ఉమ్, పాక్కుంటూ పోతుంది. ఉమ్. మామూలు కాదు, ఎంత ఎంత వాకుతుంది అంటే స్పీడ్ 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 వాక్ కూడా అవుతుంది. ట్రైన్. కాదు ట్రైనే కాదు. మరి ఇంకేంటి? చెప్పి ఇంకా. అంతే, అది కూడా ఉన్నది. 2 కళ్ళు. ఇప్పుడు పాముక పాక్కుండా పోతుంది, తల్లికి వెళ్ళి పొగెళ్ళదు, ఉమ్, కళ్ళు ఉంటాయి కరెక్ట్. ఉమ్. పాక్కుంటూ పోయేదానికి పొగెళ్ళేది కంటే ఎక్కడ నెర్ర ఉంటాయా? లైట్లు, 2 లైట్లు. మరి అట్లా ఎక్స్ప్లెయిన్ చేయ వాళ్ళకి. తెలియదు, ఆ మాత్రం తెలియదు. కొంతమంది రెండు ఉంటారు. మా ఆద్యమ్మ కూడా చెప్తాదంట. పడుకొని లేచింది ఇప్పుడే. అంటే నా దగ్గర ఉండవా? సరే అంటే అయిపోయిందా? ఉన్నాయి ఇంకా ఉందా? ఇవాళ మొత్తం నిన్ను ఎట్లంటే వీళ్ళకి వద్దు కానీ ఒకటి అడుగుతాను అవునుగా. గుండ్రటి ఇంట్లో ఎలుక కన్నలు. ఎలుక కన్నాలా కన్నాలా? కన్నాలు. గుండ్రటి ఇంట్లో ఎలుక కన్నాలు. గుండ్రటి ఇంట్లో ఎలుక కన్నాలు. ఏడుందమ్మా? పాపం కనిపిస్తుంది, అది చూపిస్తుంది అని మా ఆద్యం చూపిస్తుంది. ఇది గుండ్రటి ఇంట్లో ఎలుక కన్నాలు, గుండ్రటి ఇంట్లో కిటికీ జాలి. కరెక్ట్. జాలి అంటే ఏ జాలి? కిటికీ జాలి కాదు. మరి కరెక్ట్ అయింది కదా. ఏదో నీకు అర్థమైతే చెప్పు మరి. అందులో జాలీగా ఉంది. పిండి జాలి కాదు. మరి జాలి అంటే పిండి జాలి, కిటికీ జాలి అంటే కిటికీ ఇట్లా మనం పెడతాం కదా. వా 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 అని నన్ను అడిగి మరి ఆన్సర్ దొరకబట్టుకుంటుంది. వా 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 వా. అదే మొత్తం చూసిన సరే అయితే అయితే ఉన్నా ఇంకా చెప్పు, జల్దీ చెప్పు. ఆకలేదు ఇప్పుడు ఎవరైనా మళ్ళీ. అంటే ఆన్సర్లు చెప్పలేక నిలబడిపోయి అరిగిపోయింది పాపం. సరే అని చెప్పమ్మా, చెప్పు. నోటితో పారేస్తారు, కాదు చేతితో పారేస్తారు, నోటితో ఏరుతారు. చేతితోటి పారేస్తారు, చేతుడు వారేస్తారు, నోటితోటి ఏరుతారు. ఈవెన్ నీ పేరైనా నీదేదైనా అని, నీదే అని కాదు, ఏవైనా ప్రపంచం ఏదైనా. ప్రపంచం లేదైనా ఏమో క్వశ్చన్ కొంచెం డిఫరెంట్ ఉంది కదా. చెప్పాలి, తెలియదు నాకు. తెలుస్తుంది. అర్థమే కాదు, అర్థమైతే నేను ఇప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తాను. చేతులతోటి వారేస్తారు, చెత్త నోటితోటి ఏరుతారు. చెత్త నోటితోటి ఏరుతారు. ఏమన్నా మరి ఏం పెడతారు? అన్నం, అన్నమే అన్నాను. మరి బియ్యం పారేస్తారు, దాన్ని బియ్యం వారేస్తారు. ఇట్లా ఇట్లా మిషన్లు వేసి అట్లని చేతితోటి మిషన్ ఇట్లా వేస్తారు, ఇట్లనే వేస్తారు. ఏదైనా పారెత్తారు అని చెప్పా అంటే ఇప్పుడు పారెత్తారు. వేసేదానికి పారేసేదానికి ఎంత తేడా ఉందో చెప్పండి మీరు. కాబట్టి ఈ క్వశ్చన్ నాకు ఆన్సర్ అయితే ఏదో. ఓడిపోయినావా? ఓడిపోయినా, ముందే చెప్పిన కదా. అయితే ఇప్పటిదాకా నీకు ఎన్ని మార్క్స్ వచ్చినట్టు? 7 చెప్పిన. 7 చెప్పినా 7 కరెక్ట్ ఆన్సర్. 8 పోయినట్టే, 1 మార్క్ పోయింది. నెక్స్ట్ మీరు చెప్పండి ఇది ఆన్సర్, దానికి ఏంటిదో. ఏంటిది? ఊరు అందరికీ ఒకటే దుప్పటి. ఊరు అందరికీ ఒకటే దుప్పటి. ఊరందరూ ఒకటే దుప్పటి. మమ్మీ నువ్వు చెప్పవా? ఆకాశం. ఆకాశం ఖచ్చితంగా. మీరు కూడా అదే అనుకుంటాడేమో. ఆన్సర్ కరెక్ట్ అయితేనేమో నాకు కామెంట్ బాక్స్లో కరెక్ట్ అని చెప్పండి, లేకుంటే రాంగ్ అని చెప్పండి. అది కరెక్టా రాంగ్ అని నేను కూడా చెప్పండి ఇప్పుడు. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు ఊరందరికి ఒకటే దుప్పటి అని చెప్పాలంటే ఆకాశం తప్ప ఇంకేముంటుంది? మన ఊరందరి మీద ఏం కలుపుతారు? పోగా ప్రపంచం అంతా అనలేము కదా. మబ్బులా? మబ్బు సుల్లు మీద ఆకాశం అన్నా. అయితే ఈ క్వశ్చన్
ఎవరికైనా కాల్ చేసి అడుగుదామా? చెప్తారు కాదు ఒకటి ఇప్పుడు ఇంతమందికి ఏమన్నావు అదొకటి పోయింది, ఇది ఒకటి పోయింది, పోలేదు ఏదో ఆకాశం అన్న నాకు ఇది పని లేదు కదా. అదే వాళ్ళు కూడా చెప్తారు కమెంట్ బాక్స్ లో. ఒకవేళ కరెక్ట్ అయితేనేమో కరెక్ట్ అని చెప్పాలి, కాదనుకున్నా రాంగ్ అని పెడతారు కమెంట్ బాక్స్ లో. సరే చెప్పు ఇంకోటి చెప్పు. ఎవరికైనా కాల్ చేసి అడిగితే మంచిగా ఉండు. ఇంకొకటి చెప్పు. ఇంకొకటి చెప్పు ఇంకేమన్నా అయిపోయినాయా? ఉన్నది మరి ఉంటే చెప్పు కదా. ఇంత మంచి లేదు కానీ ఒకటి అడుగుతా. ఎందరు ఎక్కినా కానీ విరగని మంచం. ఎంత మంది ఎక్కినా కానీ ఇరిగిపోదు అసలు. అది చెప్పింది ఇల్లే. ఎంత పెద్ద ఉంటుంది చెప్పలేదు, చెప్పలేము. చిన్న ఉంటుంది పెద్ద ఉంటుంది. ఆయన ఏం చెప్తా దానికి అర్థం? అంటే చిన్న పెద్దను అది కూడా చెప్పా. మరి మంచమా, మరి ఎక్కే ట్రాక్టరా, లేకపోతే ట్రైనా, కారా? నేను అనుకుంటున్నా ఎంతమంది ఎక్కినా ఇరగని మంచం అని చెప్పానంటే ఏమమ్మా అటు పోదు ఇట్లా. ఏమో మరి అంత పెద్ద మంచం ఏడు ఉందో నాకైతే తెలియదు. అడుగుతా వాళ్ళకన్నా కాల్ చేసి. నీ ఫోన్ అడిగా కానీ చెప్పు అయిపోతే ఇక నేను వెళ్తా. ఎక్కడికి వెళ్ళేది? వాష్రూమ్ పోయి రావాలి. తప్పించుకుంటున్నా. అయ్యో లేదు నేను ఇప్పుడు కరెక్ట్ అయిపోయింది కదా, ఫస్ట్ నుంచి తెలిసిన చెప్పుకుంటూ వచ్చిన. లాస్ట్కు ఒకటేమో అర్థం కాలేదు అన్న, ఇంకొకటేమో చెప్పిన. ఎటు పోతున్నా మధ్య బాయ్ బాయ్ బాయ్. ఇంకొకటి వచ్చేసి ఏమన్నా తెలియని చెప్పిన. ఇక ఇప్పుడు తెలియదా? తెలియదు. ఎంతమంది ఎక్కినా కానీ విరిగిపోదు మొత్తానికి. మరి ఒళ్ళ గుర్తు అంత పెద్ద మంచిగా నేను ఎదిగిపడికి వెళ్ళే. చెప్పు నువ్వే చెప్పు. క్వశ్చన్ నెంబర్ 10. ఇది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఆన్సర్ ఏంటిదో. ఇంకొకటి ఏంటిది? ఎన్నో క్వశ్చన్ అది? అదోది ఇప్పుడు చెప్పింది. ఇంకొకటి ఉండే కదా, ఏడవది. ఏడోది కూడా. ఏడోదా? నేను కరెక్ట్ అయిపోయినా. పాస్ చేసినావు కదా ఏడోది. ఏడోది పాస్ చేసిండు. ఎనిమిదోది కూడా పాస్ అంటే తెలియదు అన్న అంతే కానీ. ఏడోది కాదు అది, ఎనిమిదోది పాస్ చేసింది నువ్వు. ఎనిమిదో క్వశ్చన్ పాస్ చేసిండు, దానికి ఆన్సర్ చెప్పండి. 9వ క్వశ్చన్ చెప్పిండు ఆన్సర్, అదేం చెప్పిండు? ఆకాశం చెప్పిండు. అది కరెక్టా రాంగా కమెంట్ బాక్స్లో చెప్పండి. 10th కూడా కమెంట్ బాక్స్లో ఆన్సర్ చెప్పండి. మళ్ళీ ఒకసారి క్వశ్చన్కి రిపీట్ చేస్తున్నా. ఎంతమంది ఎక్కినా కానీ విరిగిపోని మంచం ఏమిటది చెప్పండి. ఇప్పుడు నేను నీకు ఆన్సర్ చెప్పు. ఇంత ఈ రోజుకి. మళ్ళీ రేపు కొన్ని అడుగుతా. ఓకే నో ప్రాబ్లం. మళ్ళీ రేపు కొన్ని అడుగుతా. రేపు నేను అడుగుతా. అవసరం లేదు, నేను అడుగుతా. చూద్దాం. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఇప్పటికైతే ఏంటి మళ్ళీ అంటే అంత తొందరగా పోదామని చెప్తున్నావు. ఇప్పటికే బాగా అయిపోయింది, ఎంత అయిపోయింది వీడియో. ఓకే చెప్పేసి బాగా అయిపోయింది. ఓకే గైస్, ఆన్సర్స్కి అయితే రిప్లై కమెంట్లో కమెంట్ చేయండి. ఆన్సర్స్ మీ ఆన్సర్స్ ఎంతమంది కరెక్ట్ చెప్తారో ఎంతమంది రాంగ్ చెప్తారో. అయితే ఇంత ముందుకు ఒక 3 క్వశ్చన్లు అడిగింది కదా, ఏమేంటి అవి? 8th 9th 10th. 8th 9th 10th. అయితే దాంట్లో ఒకసారి మళ్ళీ రివైండ్ చేసుకోండి. తెలియకపోతే ఇప్పుడు చెప్పు మళ్ళీ ఒకసారి. ఏంటి? కమెంట్ బాక్స్లో కమెంట్ చేయాలి. వాటికి ఆన్సర్ మీకు తెలిసినట్టయితే ఒకసారి రివైండ్ చేసుకోండి. రివైండ్ చేసుకొని దానికి ఆన్సర్ మీకు తెలిసినట్టయితే ఆగమ్మ కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్ బాయ్. ఇంకా అడిగేదాన్ని కానీ ఆద్యలేసింది ఏ వీడియో చేయండి. ఇప్పుడు చాలా అల్లరి బాయ్ చెప్పింది. బాయ్ బాయ్. ఓకే ఫ్రెండ్స్ బాయ్. ఫ్రెండ్స్ బాయ్. లవ్ యూ. మమ్మల్ని పాస్ చేయాలి సార్, పాస్ అయితే చెయ్యాలి.